షణ్ముఖుని ఆవిర్భావం. అగ్ని దుర్భ్రమకు శివవీర్యమును భరింపలేక దేవతల యొద్దకు పోయి జరిగిన దాన్ని వారికి చెప్పాను. అగ్నుడున్న శివవీర్యము పిండరూపమున పెరుగుచుండెను. దేవతలు విచారించి అగ్నితో కలిసి గంగానది వద్దకు పోయిరి. ఆమెను బహువిధముల స్తుతించి దేవతల హితమునకై శివవీర్యమును నీవు భరింపు అని కోరిరి. గంగాదేవి దేవతల ప్రార్థనను అంగీకరించెను. అగ్నియు తనలో ఉన్న రుద్రవీర్యమును గంగానదిలో ఉంచెను. గంగానది కొన్ని మాసముల తర్వాత ఆ రుద్రవీర్యమును భరింపలేకపోయెను. దుర్భ్రమగు ఆ శివవీర్యమును తన తీరముననున్న రెల్లు పొదలలో విడిచెను. రెల్లు దుబ్బలలో పడ్డ శివవీర్యము 6 విధములయ్యెను. బ్రహ్మ పంపగా వచ్చిన షట్కృత్తికలు దేవతలు 6 విధములుగా ఉన్న ఆ రుద్ర తేజస్సును ఒకటిగా చేసిరి. అప్పుడు శివతేజస్సు 6 ముఖములు గల పురుషాకారమై ఉండెను. 6 ముఖములు గల ఆ రూపం అచ్చటనే ఎవరి రక్షణ లేకున్నను పెరుగుతుండెను. ఇవం భూయాత్.